ఈ రోజున ప్రముఖ క్లారినెట్ విద్వాంసులు గాజులపల్లి కృష్ణ గారింటికి రావడం జరిగింది. మేమిద్దరం దాదాపుగా 16 సంవత్సరములు పౌరాణిక నాటకాలకు ప్రక్కన కూర్చొని వాద్య సహకారం అందించిన సందర్భాలు ఉన్నాయి. మీరందరూ చూశారు. 4 నెలల నుంచి నా ఉద్యోగ బాధ్యతల్లో ఖాళీ లేక ఆయన చూడాలనే ఉద్దేశంతో నేను ఈ ఆదివారం ప్రత్యేకంగా వాళ్ళ ఇంటికి వచ్చి మరి ఆయన్ని చిన్న సత్కారం చేసుకునే భాగ్యం నాకు కలిగింది. మేమిద్దరం ప్రాణ స్నేహితులుగా ఉన్న సందర్భాలు అందరి కళాకారులకు తెలుసు. కానీ ఆయనకి నేనంటే ఇష్టం, నాకు ఆయనంటే ఇష్టం. నేను ఆయనతో కలిపి వాయిద్య సహకారం అందించాను. అది నా అదృష్టంగా భావిస్తున్నాను. ఈ ప్రాణ స్నేహితుడు నేను మర్చిపోకూడదు ఉద్దేశంతోనే ఆయన ఇంటికి వచ్చాను. థ్యాంక్ యూ. నమస్తే. నమస్తే. ఏ దివిలో విరిసిన పారిజాతము, ఏ కవిలో మెరిసిన ప్రేమ గీతము, నా మదిలో నీవై నిండిపోయనే. సంతోషం. మా స్నేహం ఎలా ఉండాలని కోరుకుంటున్నాను. ప్రతి ఒక్కళ్ళు కూడా సీనియర్లను గౌరవించండి, ప్రాణ స్నేహితులుగా ఉండాలని కోరుకుంటూ మీ హార్మోనిస్ట్ బొడ్డి వెంకట్రావు. ఎందుకయ్యా సత్కారం? మీ అంత సీనియర్ నాకు సన్మానం చేయడం అదృష్టంగా భావిస్తున్నాను. అంటే అందరికీ నమస్కారం. మా బొడ్డి వెంకట్రావు గారు మా ఇంటికి వచ్చిన సందర్భంగా ఏదో సిరి సత్కారం చేశాను. ఆయన నా కోసం రావటమే నా అదృష్టంగా భావించి ఆయన ఒక రకంగా మా బావగారిని పిలుచుకుంటాను నేను. ఆయన నా కోసం ఇక్కడ దాకా వచ్చి నన్ను 4 నెలలు అయింది చూసి ఆయన రోజు ఫోన్లో మాట్లాడుకుంటాం. మీ దగ్గర రావాలని ఆయన చాలా కుతూహలంగా ఉన్నారు. వాళ్ళ ఆదివారం సెలవు కాబట్టి ఆయన టైం వెచ్చించి నా కోసం ఇంత దూరం రావటం అదృష్టంగా భావించి ఇది సిరి సత్కారం చేసాం. మేము పక్కన కూర్చొని ఇంతకాలం మేము 10 సంవత్సరాలు 15 సంవత్సరాలు పనిచేసాం. ఈ బంధం, ఈ అనుబంధం ఇట్లాగే చిరకాలం ఉండాలని ఆ ఏడుకున్న వాడిని అనుభవం ప్రార్థిస్తూ అందరికీ నమస్కారం. సెలవు. పావనమయ్యే మా గృహము భాస్కర వంశము మీదు రాకచే పావనమయ్యే. ధన్యవాదాలు. థ్యాంక్ యూ. అందరికి నమస్కారం.